హలో ఫ్రెండ్స్, నేను 2 డేస్ బ్యాక్ అయితే తనుజ మళ్ళీ కళ్యాణ్ గురించి అయితే ఒక వీడియో చేశాను. అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సో ఆ వీడియోకి చాలామంది అయితే కమెంట్స్ అడుగుతున్నారు. సో ఈ ఈవెంట్ ఏంటి, సో ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది అనేది. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈవెంట్ వచ్చేసి సంక్రాంతి వేడుక స్టార్ మాలో టెలికాస్ట్ అవబోతుంది. సో ఇంకొకటి ఏంటంటే, సో జనవరి 14న మనకు టెలికాస్ట్ అవబోతుంది. అంటే సంక్రాంతి రోజు మనకు టెలికాస్ట్ అవబోతుంది. ఇంతకు ముందు వీడియోలో తనుజ సోలోగా పర్ఫార్మెన్స్ చేస్తుందా లేదా కళ్యాణ్తో పర్ఫార్మెన్స్ చేస్తుందా అని చెప్పాను. సో తనుజ అయితే సోలోగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. తన ఎంట్రీ అయితే ఒక క్యూన్ లాగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే తన బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి లేడీ టైగర్ అని రాసింటుంది. దాంతో కూడా ఒక పర్ఫార్మెన్స్ చేస్తుంది. మేబీ అది పర్ఫార్మెన్సా లేదా ఒక సాంగ్కి డ్యాన్స్ చేసిందా లేదా అది ఫుల్ సాంగా లేదా జస్ట్ ఊరికే ఎంట్రీ కోసం అలా డ్యాన్స్ చేస్తుందా అనేది మనకి ఇంకా అప్డేట్స్ అయితే రాలేదు. సో ఫైనల్గా వచ్చేసి తనుజ కోసం ఫ్యాన్స్ అక్కడికి కూడా వచ్చారు. ఎక్కడ చూసినా తనుజకి ఫ్యాన్స్. సో ఇప్పటికే తను ఫీల్ అయి ఉంటుంది. సో బిగ్ బాస్ కప్ రాలేదన్నా కూడా తనైతే ఆడియన్స్ హృదయాన్ని గెలుచుకుంది. అంతమంది ఫాలోవర్స్ని తను సంపాదించుకుంది. సో చాలామంది ఫ్యాన్స్ అయితే వచ్చారు తన రీసెంట్ ఫ్యాన్ మీట్లో కూడా. సో ఎవరైనా కానీ ఫ్యాన్స్కి గిఫ్ట్ ఇచ్చింది చూసారా ఇప్పటి వరకు సెలబ్రిటీస్? సో తనుజ అయితే తన ఫ్యాన్స్కి కూడా గిఫ్ట్ ఇచ్చింది. సో అది తనుజ బంగారం అని చెప్పొచ్చు. సో తనుజ అయితే గోల్డెన్ గర్ల్ అనమాట. చాలామంది ఫ్యాన్స్ తనుజకి అయితే ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. సో అది చూసి తనుజ అయితే ఎమోషనల్ అయిపోయింది. సో ఆ గిఫ్ట్ ఏంటంటే, తనుజది మళ్ళీ వాళ్ళ డాడీని కలిపి ఒక ఆల్బమ్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. దాన్ని చూసి తనుజ అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. సో అలాగే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యింది. ఫైనల్గా తనుజ మళ్ళీ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.